99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మన నిత్య జీవితంలో ఆర్టీసీ బస్సును ప్యాసింజర్ రైల్లో మిస్ అవుతుంటే దూరం నుంచే కేకలు వేస్తూ చేతులు ఊపుతూ డ్రైవర్కు సైగలు చేయడం మనకు అలవాటే. డ్రైవర్ కరుణిస్తే బస్సు ఆగుతుంది, మనం ఎక్కుతాం. కానీ కొందరు ఆ పల్లెటూరి అలవాటును ఏకంగా అంతర్జాతీయ విమానాశ్రయానికే మోసుకొచ్చారు. వేగంగా ఆకాశంలోకి ఎగిరిపోయేందుకు సిద్ధమవుతున్న విమానాన్ని చూసి అది ఎర్ర బస్సు అనుకున్నారో ఏమో కానీ రన్వే పైకి దూసుకువెళ్లి రచ్చ చేశారు. సినిమాటిక్ థ్రిల్లర్ను తలపించిన ఆ షాకింగ్ సంఘటన తాలూకు వీడియో వైరల్ అవుతోంది. జూలై 25న రష్యా రాజధాని మాస్కోలోని అత్యంత భద్రత కలిగిన షెరెమోతియోవో అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పటిలాగే ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఏరోఫ్లోట్ విమానం టేకాఫ్ కు సిద్ధమవుతోంది. బోర్డింగ్ ప్రక్రియ పూర్తయి విమానం గేట్ నుండి మెల్లగా రన్వే వైపు కదులుతోంది. మరో కొద్దిసేపట్లో ఆకాశంలోకి ఎగరాల్సిన ఆ దృశ్యాన్ని చూసి ఇద్దరు మహిళా ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఎందుకంటే వారు ప్రయాణించాల్సిన విమానం అదే. కానీ వారు సమయానికి బోర్డింగ్ గేట్ దగ్గరకు చేరుకోలేకపోయారు. విమానం తమ కళ్ల ముందే వెళ్లిపోతుండటంతో వారికి ఏం చేయాలో తోచలేదు. కనీసం ఎయిర్పోర్ట్ సిబ్బందిని సంప్రదించే ఆలోచన కూడా చేయకుండా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారు అత్యంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఆ క్షణంలో అక్కడ ఒక ఊహించని డ్రామా మొదలైంది. రక్షణ గోడలు, భద్రతా నియమాలను తుంగలో తొక్కి ఆ ఇద్దరు మహిళలు ఏకంగా విమానాశ్రయ అత్యంత సున్నితమైన ఎయిర్ సైడ్ ప్రాంతంలోకి దూసుకు వెళ్లారు. చేతిలో లగేజ్ బ్యాగ్లతో టేకాఫ్ కు సిద్ధమవుతున్న విమానం వైపు ప్రాణాలకు తెగించి పరిగెత్తడం ప్రారంభించారు. విమానం నడిపే పైలట్ కు విజిబిలిటీ లభించాలనో ఏమో రెండు చేతులు గాల్లో ఊపుతూ విమానాన్ని ఆపమని కేకలు వేశారు. విమానాశ్రయంలో వేల హార్స్ పవర్ల ఇంజిన్ శబ్దాల మధ్య కదులుతున్న రాకాసి విమానం ముందుకు ఓ సాధారణ ఆర్టీసీ బస్సు వెనకాల పరిగెత్తినట్లు వారు పరిగెడుతుంటే అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. విమానం రెక్కల కింద ఉండే జెట్ ఇంజిన్లు ఇచ్చే తీవ్రమైన గాలి ఒత్తిడికి ప్రయాణికులు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలిసినా వారు ఏ మాత్రం వెనకాడలేదు. ఈ ఊహించని దృశ్యాన్ని చూసిన ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హై అలర్ట్ ప్రకటించబడింది. గ్రౌండ్ ఆపరేషన్స్ అన్నింటినీ తక్షణమే నిలిపివేశారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఆ మహిళలు ఇంజిన్ సుడిగుండంలో చిక్కుకుంటారో అనే భయంతో సెక్యూరిటీ సిబ్బంది హుటాహుటిన రన్వే పై పరుగులు తీశారు. సైరన్ల మోతలు, భద్రతా దళాల వాహనాల కేకలతో ఆ ప్రాంతమంతా ఒక యుద్ధ భూమిలా మారింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సెక్యూరిటీ అధికారులు ఆ ఇద్దరు మహిళలను విమానానికి అతి సమీపంలో చుట్టుముట్టి సురక్షితంగా పక్కకు లాక్కొచ్చారు. ఆ తర్వాతి క్షణంలోనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ కేంద్రానికి తరలించడంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా విమానం మిస్ అయితే తదుపరి ఫ్లైట్ లో వెళ్లడానికి ఎయిర్లైన్స్ సిబ్బందిని సంప్రదించడం నిబంధన. కానీ నిబంధనలు అతిక్రమించి విమానాశ్రయ భద్రతను పణంగా పెట్టినందుకు ఆ ఇద్దరు మహిళలపై రష్యన్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమికంగా వారికి దాదాపు 5,000 రూబిళ్ల జరిమానా విధించే అవకాశం ఉందని, విమానాశ్రయ ఆపరేషన్లకు భంగం కలిగించినందుకు మరిన్ని తీవ్రమైన కేసులు నమోదు చేసే యోచనలో అధికారులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ విస్తుపోయే ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదేమైనా ఊరి చివర వెళ్లే ఎర్రబస్సు అనుకున్నారా, చేతులూపితో ఆపడానికి అంటూ మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా క్షణికావేశంలో చేసిన ఈ పిచ్చి పని ఆ మహిళలను ఇప్పుడు జైలు పాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చింది. 99 TV brings you Timex Freedom Sale. Stylish watches pay 20% వరకు డిస్కౌంట్. డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేసి బెస్ట్ ఆఫర్స్ తో ఇప్పుడే షాప్ చేయండి.